శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక నూతన దినాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ నూతన దినాన్ని ప్రభు యొక్క పాద సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఆయన వాక్కు ద్వారా ఉజ్జీవింపబడి మరి ఒక నూతన దినములో అడిగిడుటకు ప్రభు చూపిన కృపను బట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ మరి ఈ దిన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుందామా? 123వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, ఈ ఉదయకాలమున మరొకసారి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తూ మీ వాక్కు ద్వారా బలపరచబట్టకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీ వాక్కు ద్వారా మమ్మల్ని జీవింపచేసి మరి ఒక నూతన దినంలో మీ కొరకు సాక్షికరంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, కీర్తనాకారుడు ఈ 103వ కీర్తనలో తెలియజేస్తుంటున్నాడు. తన ప్రాణాత్మలతో ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి దేనిని మరవకుండా ప్రభును స్తుతిస్తుంటున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, మరి అంతర్జాతీయ సువార్త సేవకుడైనటువంటి ప్రసంగికులైనటువంటి దైవజనులు చార్ల్స్ స్పర్జన్ గారు ఒక శ్రేష్టమైన మాటను తెలిపారు. ఏమిటి అనంటే, మన జీవితాలలో మనకు కలిగిన మేలులను బట్టి వాటిని మనం రాతిపైన రాయాలి. కలిగిన కీడులు ఏవైతే ఉంటే ఇసుక పైన రాసుకోవాలి. అవి తొలగిపోతాయి. ఇసుక పైన రాసినటువంటి అక్షరాలు ఏవైతే ఉంటావో అవి కొద్ది కాలానికి, కొంత సమయానికి అవి తొలగిపోతాయి. అయితే రాతిపైన వ్రాయబడినటువంటి ఆ మాటలు, ఆ మేలులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ నిలుస్తాయి. అందుకొరకే దేవుడు చేసిన మేలులను మన హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలి. కీడులు కలిగినప్పుడు వాటి ఇసుకపైన రాసేయాలి. అనగా అవి ఎక్కువగా మనం జ్ఞాపకం తెచ్చుకొనకూడదు అని. అపవాది అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాడు శోధకుడు, మనల్ని శోధిస్తూ ఎంతసేపు ఉన్నా కానీ మన యొక్క జీవితాలలో మనం మంచి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతుంటున్నప్పుడు వాడు చేసే ప్రశ్న ఏమిటి అంటే, నువ్వు ఇంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నీకేం జరిగింది? ఎందుకు నీ కుటుంబంలోని ఇంత అనారోగ్యం? ఎందుకు నీ కుటుంబంలోని ఆర్థిక సమస్యలు? ఎందుకు నీ కుటుంబంలోని అనేకమైన సమస్యలు? ఎందుకు నీ వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని ఈ కలిగేటువంటి కీడులనే వాడు జ్ఞాపకం చేస్తూ మన విశ్వాసాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అపవాది అనేటువంటి వాడు విశ్వాసం పడగొట్టడానికి వాడు వాడేటువంటి గొప్ప ఆయుధం ఏమిటి అంటే కీడులను మనకు జ్ఞాపకం చేయటం. అయితే శక్తి కలిగినటువంటి దేవుడు మన యొక్క జీవితాల్లో మనను గొప్ప కార్యాలు మన పట్ల చేస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తనలో 4 విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, దేవుడు మన పాపాలన్నింటినీ కూడా క్షమించినటువంటి వాడు. రెండవది, సంకటములను కుదిర్చినటువంటి వాడు, అనగా మన రోగములను తొలగించినటువంటి దేవుడు, మన పాప రోగాలను తొలగించినటువంటి దేవుడు, మన యొక్క జీవితంలో మన ప్రాణమును విమోచించినటువంటి వాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమే ఉండగా క్రీస్తులో మనను బ్రతికించాడు. ఎంత గొప్ప సంతోషం! అంత మాత్రమే కాకుండా ఆయన తృప్తిపరచుచున్నాడు అని అంటాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. సో ఇటువంటి వాటిని మనం నిత్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క శాంతి, సమాధానాన్ని పొందుకుంటాం. 11వ వచనంలో అంటాడు కదా, మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది అని అంటాడు. అవును, మన యొక్క జీవితాల్లో మనం దేవుడు చేసిన మేలులను బట్టి ప్రభును మనం నిత్యము స్తుతిస్తూ ఉన్నామనంటే ఆయన కృప, మనం ఊహించరానంటి కృప ఆయన మన పట్ల కురుమరిస్తాడు. మనం ఊహించలేంటి మేలుల చేత ప్రభు మనను తృప్తిపరుస్తాడు. అట్టి ధన్యకరమైన జీవితం పొందుకొనడానికి దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాదికి అవకాశం ఇవ్వకుండా దేవుడు చేసిన మేలును బట్టి ప్రభును మనం స్తుతిస్తూ అపవాదికి అపజయమును, సిగ్గును కలగజేసి ప్రభువును మహిమపరుస్తాం.
అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన భాగ్యమును బట్టి, మీ వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సంవత్సరం అంతట్లో నాయన, ఈ 11 మాసాలు మా యొక్క జీవితాలలో చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు, మరి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని నామం హెచ్చిస్తూ, మీ కృపల ద్వారా మేము నింపబడి మీ కొరకు సాక్షికరంగా ఉన్నట్లు కృప దయచేయమని, మరి ప్రత్యేకంగా కీడులు మేము జ్ఞాపకం చేసుకోనకుండా అపవాదికి అపజయమును సిగ్గును కలగజేసి మీకు మహిమ తెచ్చువారిగా జీవించినట్లు ఈ దినాన్ని మీ కొరకు ప్రతిష్ఠించి మీ కొరకు సాక్షికరంగా నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక.